యాక్ట్రెస్ ఐశ్వర్య అడ్డాల. సో ఈమె గురించి మీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏవైతే సీరియల్స్ నడుస్తున్నాయో జీ తెలుగు, మా టీవీ, జెమినీ టీవీ, టీవీ వీటన్ని ఛానల్స్లో కూడా ఒక్కొక్క సీరియల్స్లో ఆవిడ లీడ్ రోల్స్ కొన్ని కొన్ని ప్రత్యేక క్యారెక్టర్స్ ఆవిడ చేస్తూ ఉన్నారు. బట్ ఈవిడ పైన ప్రత్యేకంగా ఆమె భర్త ఎవరైతే ఉన్నారో పినింటి శ్యామ్ కుమార్, ఆయన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. యాక్ట్రెస్ ఐశ్వర్య అడ్డాల. సో అన్ని ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్ ఏవైతే సీరియల్స్ వచ్చే ఉన్నాయో అన్ని, స్టార్మాలో పలుకే బంగారం ఆయన, ఈటీవీలో అత్తారింటికి దారేది, జీ తెలుగులో అమ్మాయి గారు, జెమినీ టీవీలో అలా వైకుంఠపురంలో, ఈ 4 సీరియల్స్లో కూడా ఆవిడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ సుపరిచితురాలు, చూస్తే ఈమెన అన్నట్టు అందరూ ఫీల్ అవుతారు. బట్ ఈమె పైన వాళ్ళ ఆయన శ్యామ్ కుమార్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం, ఏమంటారు? ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, యాక్చువల్గా ఈయన చెప్పినటువంటి కథ ఆధారంగా మనం మాట్లాడుకుందాం. కాపు మ్యాట్రిమోనీ ద్వారా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్ళయింది ఎప్పుడు? మొన్న సెప్టెంబర్లో పెళ్ళయింది. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. జస్ట్ 2 వీక్సే, లైక్ 15 రోజులకి ఈయన చెప్పేది సిగరెట్ తాగుతా కనపడింది నాకు. సరే సినిమా ఆర్టిస్ట్ కదా, సిగరెట్ తాగుతుంది, ఇట్స్ ఓకే అనుకున్నాను. నేను పెద్దగా ఏం పట్టించుకోలేదని చెప్పాడు. ఆ తర్వాత ఆ రియల్టర్ రమేష్తో ఈవిడకి ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. వీళ్ళిద్దరూ తరచూ ఫోన్లు మాట్లాడుకుంటూ విచిత్రంగా మాట్లాడుకునేవాళ్ళు, విచిత్రంగా చాట్ చేసుకునేవాళ్ళు. అవన్నీ నేను చూశాను, నాకు అసహ్యం వేసింది. అప్పటి నుంచి ఈమెకు నేను దూరంగా ఉంటున్నాను. అలా 2 నెలలు 3 నెలలు అయ్యింది. ఇక మనం విడిపోదాం, విడాకులు కావాలి, తీసుకుందామని నేను అడిగితే తనేమంటుంది, సరే విడిపోదాం కానీ నాకు 25 లక్షలు ఇవ్వు డిమాండ్ చేస్తుంది. మా ఇంట్లో నగలన్నీ కూడా పట్టుకెళ్ళింది. ఏదే నగ ఏడుందో కూడా తెలియదు. ఇప్పుడు ఇంకా 25 లక్షలు కావాలంటుంది. అండ్ గట్టిగా అడిగితే నా మీద, మా అమ్మ మీద, మా ఫ్యామిలీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతామంటుంది. ఆ రియల్టర్ కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, అమ్మాయి లేడీ చూసుకో, నువ్వే పోతావు జైలుకి, అది ఇదని చెప్పేసి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడవాళ్ళదే నడుస్తుంది ఇవాళ రేపు, ఎంత కాదన్నా. నాకు న్యాయం జరుగుద్దో లేదో నాకు తెలియదు. కనీసం ఈ కథ 10 మందికి తెలియడానికి నేను ప్రెస్ మీట్ పెట్టాను, మీడియాకి వచ్చి చెప్తున్నానని తను చెప్పుకున్నాడు తన వెర్షన్. ఇకపోతే ఈ అమ్మాయి ఎప్పటి నుంచో టీవీ సీరియల్స్లో నటిస్తూ ఉంది. అండ్ మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి సంబంధాలు చేసుకుందాం అనుకున్నారు. ఒక అబ్బాయి దొరికాడు, పెళ్లి చేసి పంపించారు ఇంట్లో వాళ్ళు కూడా, అరేంజ్డ్ మ్యారేజే. ఇప్పుడు ఆ రియల్టర్తో ఒక సంబంధం ఉందని భర్త ఆరోపించాడు. అండ్ ఈమె సరిగ్గా ఉండట్లేదు మా ఇంట్లో, ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అని చెప్పేసి ఆమె క్యారెక్టర్ మీద ఇతను ఒక అలిగేషన్ పాస్ చేశాడు. ఇకపోతే అసలు విషయానికి వస్తే బాగానే ఉంది స్టోరీ అంతా. సరే ఈమె మీద చెప్పాడు, అందరు రాస్తున్నారు గయ్యాలి, పాపం అతను మోసం చేసింది, 25 లక్షలు డిమాండ్ చేసింది, ఇలా ఇలా అని. ఇతని వెర్షనే మనం వింటున్నాం కదా. ఒకసారి ఆమె తరఫున కూడా ఆమె ఇప్పటివరకైతే ఆన్సర్ చేయాల. అవును. ఇన్ కేస్ చూద్దాం, మ్యాట్రిమోనీ ద్వారా సంబంధాలు కలుపుకున్న వాళ్ళు కట్నం ఇవ్వరా? ఇస్తారుగా. పోనీ ఆమె 25 లక్షలు కట్నం ఇచ్చి ఉండొచ్చు. ఆమె తన బంగారం కూడా, అమ్మాయికి బంగారం వేసే పంపిస్తారు, బంగారం ప్లస్ 10 లక్షలు ఇచ్చి ఉండొచ్చు. అందట్టు తిని సంపాదిస్తుంది కూడా, తిని కూడా గోల్డ్ కొనుక్కునే ఉంటుందిగా. ఉన్నా కూడా ఇన్ని రోజుల్లో కొనుక్కునేవి ఏమున్నాయిలే కానీ పెళ్ళైన ఈ 2 నెలలు 3 నెలల్లో ఇక్కడి వరకు ఆలోచిద్దాం. అంటే పెళ్లి కోసం కూడా తను కొనుక్కుంటది కదా. కొంటది పెళ్లి కోసం చేస్తారు కదా ఆబ్వియస్లీ. అమ్మాయిలు చేస్తారు, అమ్మాయికి నగలు ఇచ్చి కూడా ఇంటికి పంపిస్తారు. సో మేబీ ఈమె ఒకవేళ సరే విడిపోదాం అనుకున్నారే అనుకో, సరే నా 25 లక్షలు నాకు ఇచ్చేసేయి, నా కట్నం నాకు ఇచ్చేయి, నా నగలు నాకు ఇచ్చేసి అని అడిగి ఉండొచ్చు. ఇతని దగ్గర లేకపోయి ఉండొచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన గెలిచే దాఖలాలు లేకపోయి ఉండొచ్చు. ఆమె చెప్తే అవును మేము కట్నం ఇచ్చా విడిపోవాలనుకుంటున్నాం, ఆయన నాకు ఇచ్చేసేయండి, ఇంత నుంచి మేము ఏం అడుగుతున్నాం అని ఉండొచ్చు. దానికి ఇతని దగ్గర సమాధానం లేక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇరుక్కుంటానని తెలిసి కూడా మీడియా దగ్గర రావచ్చుగా. అంటే అంటిలా నల్లేసి ఇద్దరు మాట్లాడకుండా మనం ఆ అమ్మాయిని నిందితురాలు అనలేము, అలానే ఈయన కూడా తప్పని అనలేము. ఇతనే ఒక న్యూస్ చెప్పాడు, ఆమె 25 lakhs డిమాండ్ చేస్తుంది విడాకులు. ఇంత ఎందుకు డిమాండ్ చేస్తుంది? 25 lakhs ఆమె ఇచ్చింది కాబట్టి డిమాండ్ చేసి ఉండొచ్చు. అవును. కట్నం లేకుండా ఫ్రీగా వచ్చింది అంటే మాత్రం నమ్మేలాగైతే లేదు, ఎంతో కొంత ఇచ్చే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇతను అని చెప్పేది అంటే మా ఇంట్లో బంగారం అంతా మాయమైందండి, ఏమైందో తెలియదు, అవన్నీ ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదు, పైగా నన్నే 25 లక్షలు డిమాండ్ చేస్తుంది, అందుకే నేను ఆశ్రయించాను అని చెప్తుంది. ఇది ఓవరాల్గా వీళ్ళ కథ. కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుందంటే
సరే వాళ్ళకి ఏమైనా అఫైర్స్ ఉన్నాయేమో ఏమో మనకు తెలియదు, బయట చేసింది అయితే అరేంజ్డ్ మ్యారేజ్. ఇష్టం లేకుండా ఆమె పెళ్లి చేసుకున్నా, ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది కాబట్టి మ్యాట్రిమోనీ సైట్కి వెళ్ళింది. మ్యాట్రిమోనీ సైట్లో నువ్వు ఫోటో వేయగానే తెల్లారితే పెళ్ళి అవ్వదు కదా. ఒక 2-3 నెలల నుంచి వ్యవహారం జరుగుతాయి. వాళ్ళు వీళ్ళింటికి వెళ్ళాం, వీళ్ళు వాళ్ళ అక్రమ సంబంధం ఉంది అని. అక్రమ సంబంధాలు ఉంటే ఆయనతోనే పెళ్లి చేసుకుంటారు అనుకుంటారే కానీ మ్యాట్రిమోనీ సైట్లో 2-3 నెలలుగా తరచుగా ఎందుకు వేస్తారు? పోనీ 2-3 నెలలుగా వేసిన ఆ రియల్టర్ ఈమెతో గొడవ పడ్డా, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి. సో ఈయన పాస్ చేసిన ఎలిగేషన్కి పర్ఫెక్ట్ ఆధారాలు లేవు. ఉంది అని నమ్మకం లేదు అని మనం కొట్టిపారేయలేం, కానీ ఉంది అనడానికి ఆధారాలు లేవు. సో 2-3 నెలలుగా ఆమె మ్యాట్రిమోనీలో ఉంది, ఈయన ప్రొఫైల్ కలిసింది, పెళ్లి చేసుకున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే ఈమె 25 లక్షలు ఇచ్చింది, విత్ బంగారం వెళ్ళింది. విడిపోవాలనుకున్నారు, నచ్చలే, ఏదో నచ్చలే. నువ్వు సిగరెట్ తాగుతున్నావు అని నచ్చలేదో, లేకపోతే నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని నచ్చలేదో, నువ్వు టీవీ సీరియల్కి ఏదో చేస్తున్నావు నచ్చలేదు, విడిపోదాం అనుకున్నావు, విడిపోండి, తప్పే ఉంది. నీది నువ్వు పట్టుకెళ్ళు, నీది నువ్వు ఉంచుకో. నీ దగ్గర ఆమెకి ఇవ్వడానికి ఏం లేనప్పుడు భయపడి ఇలాంటివన్నీ పాస్ చేశారు. మరి ఆ భయం ఉన్నప్పుడు అంత తొందరపడి అప్పుడే విడిపోకుండా ఉండాల్సింది, ఇంకొన్నాళ్ళు సంసారం చేయాల్సింది. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు విడిపోవచ్చు కదా. అండ్ ఇప్పుడు ఈయన పాస్ చేసిన ఎలిగేషన్స్ ఏంటంటే ఆమె సిగరెట్ తాగుతుండగా నేను చూశానండి అన్నాడు. పోనీ ఒకవేళ నిజమే అనుకుందాం, ఆమె తప్పించుకోవడానికి ఆస్కారం ఉందిగా. నా చేతిలో సిగరెటే చూస్తున్నారు కానీ అక్కడ మూల కెమెరా ఉంది, మీరు చూడట్లేదు, నేను నటినండి, అదొక సీన్లో భాగంగా చేశానని కూడా చెప్పుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతున్నావు అనింది. అది ఫోన్ కట్టండి, మా డైరెక్టర్ గారు అడిగితే నేను ఇచ్చాను, అలా మాట్లాడాలి, అవతల షూటింగ్ జరుగుతుంది. ఒకవేళ ఇవన్నీ శ్యామ్ నేను ఇంట్లో చూసానంటే, అంటే తను సిగరెట్ తాగడం, ఫోన్ మాట్లాడడం అనేది నా కళ్ళ ముందు ఇంటి దగ్గర చేసింది, అప్పుడు ఆ పిల్ల దొరికిపోతుంది, నిజమే అనుకోండి. అది లేకపోతే రేపటి రోజు షూటింగ్ ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు ఇదేంటో తెలియదు అని కూడా చెప్తుంది. షీఈ్ అన్ యాక్ట్రెస్. తను తప్పించుకోండి, ఇప్పుడు ఏదో మనం ఇచ్చినట్టుంది ఆమెకి, ఐశ్వర్యకి ఐడియాలు, కానీ బేసికల్ షీఈ్ అన్ యాక్ట్రెస్. తను తప్పించుకోవాలంటే ఎన్నన్నా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బేసికల్ ఏంటంటే ఈ అబ్బాయి ఇన్ని చెప్పాడు, పెళ్ళయింది, నాకు ఆర్థిక లావాదేవీలు ఆమె డిమాండ్ చేసిన విషయం నువ్వు చెప్పినప్పుడు ఆమె నీకు ఎంత కట్నం తెచ్చింది, మీరు ఏ ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నారు, పెళ్లి ఖర్చులు ఎంత అయ్యాయి, మీరెంత భరిస్తున్నారు, దాన్ని విడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎంత భరించుకోవాలి, మీకెంత నష్టం, వాళ్ళకెంత నష్టం, ఓవరాల్ ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్న తర్వాత నువ్వు వాళ్ళకేమని ఇవ్వాలా, వాళ్ళు నీకేమని ఇవ్వాలా, అట్లా విడిపో. అంతేగాని వెంటనే మీడియాకి వచ్చేసి నేను నా 25 లక్షలు అడుగుతుంది, నా జుట్టుపట్టి ఈడ్చి కొట్టి, పెళ్ళయింది, నాకు ఆర్థిక లావాదేవీలు ఆమె డిమాండ్ చేసిన విషయం నువ్వు చెప్పినప్పుడు ఆమె నీకు ఎంత కట్నం తెచ్చింది, మీరు ఏ ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నారు, పెళ్లి ఖర్చులు ఎంత అయ్యాయి, మీరెంత భరిస్తున్నారు, దాన్ని విడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎంత భరించుకోవాలి, మీకెంత నష్టం, వాళ్ళకెంత నష్టం, ఓవరాల్ ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్న తర్వాత నువ్వు వాళ్ళకేమని ఇవ్వాలా, వాళ్ళు నీకేమని ఇవ్వాలా, అట్లా విడిపో. అంతేగాని వెంటనే మీడియాకి వచ్చేసి నేను నా 25 లక్షలు అడుగుతుంది, నా జుట్టుపట్టి ఈడ్చి కొట్టింది, ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు. సో ఇతను వెర్షన్ ఒకటే ఉంది ఇక్కడ, అవతల వెర్షన్ కూడా వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేం. అవును. సో ప్రజెంట్ అయితే యాక్ట్రెస్ ఐశ్వర్య పైన అయితే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళ భర్త చేస్తున్నాడు. సో ఇది వచ్చి అంటే ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియాలి అంటే